సినిమాలకు రాఘవ లారెన్స్ గుడ్ బై, పొలిటికల్ ఎంట్రీ. సినిమాల్లో అదిరిపోయే స్టెప్పులేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఒక మాస్ హీరో ఇప్పుడు రియల్ లైఫ్ లో పొలిటికల్ స్టెప్పులు వేయబోతున్నారా? కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ వచ్చే సినిమాలను వదిలేసి పూర్తిగా ప్రజాసేవకే అంకితం కాబోతున్నారా? అవును, ఇప్పుడు కాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇదే హాట్ టాపిక్. ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారన్న వార్త సంచలనం సృష్టిస్తుంది. అది కూడా సాక్షాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పార్టీ నుంచి. అసలు లారెన్స్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? తిరుచి ఉప ఎన్నికల వెనక దాగున్న సీక్రెట్ ఏంటి? పెద్దలు ఒక మాట అంటారు, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే దేవుడే దారి చూపుతాడు అని. రాఘవ లారెన్స్ కు సేవా కార్యక్రమాలు కొత్త కాదు. ఎన్నో ఏళ్లుగా ఆయన నిస్వార్థంగా చేస్తున్న సేవలే ఇప్పుడు ఆయన్ని ప్రత్యక్ష రాజకీయాల వైపు నడిపిస్తున్నాయి. వాస్తవానికి నిన్న అంటే జూన్ 11నే లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కానీ లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా మృతితో ఆయనకు గౌరవ సూచకంగా ఆ ప్రకటనను నేటికి వాయిదా వేశారు. మంచి పనికి ఆటంకాలు సహజం అన్నట్లు ఒక్కరోజు లేట్ అయినా ఆయన ఎంట్రీ మాత్రం పక్కా అని కాలీవుడ్ వర్గాల్లో ఫిక్స్ అయిపోయాయి. లారెన్స్ ప్రధాన బలం సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవ్వడం. సీఎం విజయ్ తో ఉన్న బలమైన స్నేహం, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ముందే లారెన్స్ తన సినిమా కమిట్మెంట్స్ అన్ని పక్కాగా పూర్తి చేస్తున్నారు. జూన్ 10 నాటికే లోకేష్ కనకరాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న బెంచ్ సినిమా షెడ్యూల్ ను ఫినిష్ చేశారు. ఇక రాబోయే 6 నెలల్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన 5 నియోజకవర్గాలతో పాటు సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచి సీటుకు ఉప ఎన్నికలు రానున్నాయి. విజయ్ స్థానంలో తన ప్రాణమిత్రుడు లారెన్స్ ను నిలబెట్టి ఆ సీట్ను తిరిగి కైవసం చేసుకోవాలనేది టీవీకే పార్టీ మాస్టర్ ప్లాన్ గా తెలుస్తుంది. రాజకీయాల్లోకి రావడం అంటే పూల పాన్పు కాదు, కత్తి మీద సాము లాంటి. కానీ ఎప్పటి నుంచో ప్రజలతో మమేకమైన లారెన్స్ కు ఈ జర్నీ ఖచ్చితంగా ప్లస్ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి రావడం గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.